ఎక్కడికైనా పరామర్శలకు ముందరకు వచ్చే జగన్మోహన్ రెడ్డి మరి గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయితే కనుక పరామర్శకు ఎందుకు రాలేదంటారు? గోరంట్ల మాధవ్కి అతనికి మధ్య ఏదో గ్యాప్ వచ్చి ఉంటుంది. లేకపోతే అంతకులకి శవాలకి రాబంధువులాగా ఉంటాడు. వాళ్ళ మనిషి రాలేదంటే కొంచెం ఏదో గ్యాప్ వచ్చింది అనుకోవాలి అతను. ఏం గ్యాప్ వచ్చేదేముంది? ఆయన చెబితేనే కదా మరి జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొందటానికేగా ఆ రోజు అక్కడ పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ కుమార్ అనే నిందితుడి మీద దాడి చేయడానికి వచ్చింది. మరి అదే స్కెచ్లో భాగమైన చట్టం మనం ఆలోచించినప్పుడు మనం ఇట్లా వేస్తే దొరకకుండా ఎట్లా చేయాలో ముందుగా ఒక ప్లాన్ ఉందాం కదా, అంతేగాని అంతకుమించి ఏంటి వాళ్ళు శవం ఎక్కడుండా రాబందులాగా మాస్టర్ శవమును ఒక నిందితుడు ఎక్కడున్నా సరే ఒక రాబందుకి ఎక్కడ ఏదో చెవు ఆకాశంలో కూడా చూస్తారు కింద శవం ఎక్కడ ఉందా, అట్నే ఎక్కడుండో వాళ్ళకి శవ రాజకీయాలు అవసరం వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక మరి చంద్రబాబు నాయుడు చేసింది కరెక్టే అనుకోవాలంటారా కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసి? అది చాలా సమాజానికి ఎంతో మంచి పని చేసినట్టు అనుకోరు. సమాజంలో ఎవరైనా సరే ఒక మనిషిని అమానుషంగా మాట్లాడటం కానీ ఏదైనా హింసించడం కానీ చేయడం తప్పే, అది ఏ పార్టీ అయినా సరే. అటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని మాట్లాడిన ముసిముసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇవాళ మన సొంత పార్టీ అనుకున్న వాళ్ళకి మాట్లాడినా కూడా ఒప్పుకోలేదంటే చంద్రబాబు గారి విజ్ఞత మరి ఏందో అతని ఆలోచన ఏందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే మరి ఈ వైసీపీ నాయకుల మాట తీరులో మాత్రం ఇంకా తగ్గింది ఏం లేదు. కారుమూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి అయితే కనుక గుంటూరు యువతలాలనేమో ఇళ్ల నుంచి లాగి కొడతాం అంటున్నాడు, గుంటూరు అవతలాలనేమో బయటకు లాగి నరికేస్తాం అంటున్నాడు. ఎలా చూడాలంటారు ఇదంతా అసలు? మరి ఒక్కసారి లాగి బయట వేశారు అసెంబ్లీకి పోకుండా, ఇక ఎట్నే మాట్లాడతామంటే ఇక భూలోకం నుంచి యమలోకానికి పంపిస్తారు జనం వాళ్ళని. ఏమి అవసరం ఇప్పుడు ఒకసారి బయట వేసినప్పుడు ఆలోచన అట్నే మాట్లాడతామంటే యమలోక ప్రయాణానికి సిద్ధం కావటం వాళ్ళు పంపించే వాళ్ళకి రెడీగా ఉంటారు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. అసలు ఈ రెచ్చగొట్టే విధానాన్ని ఎందుకని మార్చుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు? పదే రెచ్చగొట్టే వ్యక్తులు చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అంటూ ఈ రెచ్చగొట్టే విధానాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? వాళ్ళ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు? మార్చుకోలేకపోతుందని మనం అనుకుంటే అది మన పొరపాటు. అది మార్చుకోలేకపోతే అది వాళ్ళ తీరు. ఇప్పుడు ఒక పంది ఉంది, ఎక్కడ బురద కనబడితే అడగపోతే మార్చుకునేది మాట్లాడుకుంటా అట్లా వాళ్ళ స్వభావాలు అయ్యి వాళ్ళు మార్చుకునేది ఏది. ఇక వాడు పంది పుట్టక బురదలోనే, దాని స్వాగు కూడా బురదలోనే కలిసింది. అట్లే వాళ్ళ స్వభావాలు అయ్యి మార్చుకునేది ఏది కాదు. వాళ్ళు అంతమయ్యేదాకా వాళ్ళ స్వభావాలు అట్నే ఉంటారు దుర్మార్గులకి. అంతేగాని వాళ్ళు మార్చుకునేది ఏముండదు. జనం మార్చుకుంటారు. ఇక వాళ్ళని మన దగ్గర రానివ్వండి, ఓట్లు లేకుండా జనం మార్చుకోవాల్సిందే కానీ వాళ్ళు మార్చుకునే. ఇప్పుడు లేదు పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే గనక వాళ్ళని కంట్రోల్ చేయకపోవటం ఒక లెక్క. స్వయాన పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకని అదే మాట పోలీసులను ఉద్దేశించి బట్టలు ఉపదేస్తాను, అలాగే చూస్తే కనుక ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే మా వాళ్ళతో దురుసుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ నడు రోడ్డు మీద నుంచోబెట్టి మా వాళ్ళకి సెల్యూట్ కొట్టేస్తానని చెప్పి పోలీసులను ఉద్దేశించి మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ నాయకులనేమో మీ ఎంత తెలుస్తా అంటూ బెదిరించడం, ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? ఎలా చూసేది ఏముందంటే వాళ్ళ స్వభావం అది. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, పక్క దొంగ సపోర్ట్ చేస్తాడు కానీ దొంగలించబడినటువంటి అన్యాయమైనటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయడు కదా దొంగ. అట్నే ఈ దొంగల బ్యాచ్ ఇదంతా దొంగలకు సపోర్ట్ చేసింది. న్యాయం అన్యాయం ఈ దొంగల బ్యాచ్ ఉండదు. పక్క దొంగడికి సాయం చేసుకోవటం పని. అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక మొన్న పోయినసారి 11 ఇచ్చారు, ఈసారి అసలు రాష్ట్రంలో లేకుండా తరిమేసుకునే పరిస్థితులు. ఎలా చెబుతారు మీరు? ఆయన మొన్న కూడా ఏదైతే కనుక జమ్మల మడుగు వాళ్ళతోటి మాట్లాడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే కనుక మళ్ళీ 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి 2.0 ఏందో చూపిస్తాను మీ అందరికీ అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ళు కళ్ళు మూసుకోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి కన్ను మూసిన దాకా ఎదురు చూసినా ఈసారి ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకని అంత మాట అసలు? జగన్మోహన్ రెడ్డి కన్ను మూసిన దాకా ప్రవర్తన అయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి బంగారం ఉంది, దాని స్వభావం చూస్తే దీనికి ఏమంటారు, అది దావకానికి కూడా ఎదురు నిలబడుతుంది. అదే ఇత్తడుంది కరిగిపోయింది. అట్నే దాని ప్రభావం అంతవరకు అయిపోయింది. 2 సంవత్సరాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కన్ను మూసిన దాకా మీరు ముఖ్యమంత్రి కావడం కష్టమే.
అయిపోయింది. ఆయన మాత్రం చాలా ధీమాగా చెబుతున్నాడు కదా, ధీమాగా గల కారణం ఏంది? ప్రభుత్వంలో అసలు ప్రభుత్వం మీద ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైపోయింది. ఇది అసలు మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, మనం కంపల్సరీ అధికారంలోకి వస్తాం, ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో పని చేసుకోవాలి మనం అంటూ ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన అసలు? ఏదో చెప్పకపోతే ముందు అతనికి మనశ్శాంతిగా ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడడం తప్ప అది వాస్తవం కాదు. అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మంచి వాళ్ళు ఎవరా చెడు వాళ్ళు ఎవరా, మంచి ప్రభుత్వం ఏదా, ప్రభుత్వ విధానం ఏది బాగుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేగాని వాళ్ళు చెప్పే మాట వినే పరిస్థితికి జనం లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా తెలివి మీరిపోయారు. పోయినసారి పొరపాటున ఒక్కసారి ఓటేసి ఇన్ని ఇబ్బందులు పడ్డామో కూడా అనుభవించి ఉంటారు. వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డబ్బు ఒకటి కొట్టుకుంటూ ఉంటారు అంతవరకే. పోతే రెండోది, మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని విస్మరిస్తూ ఉందని అనుకుంటున్నాను. రెవెన్యూ, ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసులో కానీ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టట్లేదు? అవినీతి జరుగుతుంది, పనులు కాకుండా రైతులు కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. కనీసం ఒక వీధిలో ఇది నుంచి అదరికి అన్ని వీధులకి సీసీ కెమెరాలు పెట్టగలిగిన గవర్నమెంట్ అవినీతిని అంతం చేయడానికి రెవెన్యూ ఆఫీసులు ఎందుకు పెట్టట్లేదు? అదేవిధంగా సీసీ కెమెరాలు పోలీసు స్టేషన్లో ఎందుకు పెట్టట్లేదు? అన్నీ ఏడుంది, బయట ఉన్నాయి, లోనే ఉన్నాయి కదా. ప్రతి ఒక్కసారి పర్యవేక్షణ వాళ్ళు ప్రతి ఒక్క ఆఫీస్కి, రెవెన్యూ ఆఫీస్కి ప్రతి ఒక్క వ్యక్తికి ఏ విధంగా సమాధానం చెబుతున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎన్నిసార్లు వచ్చారు అని పర్యవేక్షించే విధంగా రెవెన్యూ ఆఫీసర్లు కంపల్సరీగా ఉండాలి. మారలేదంటారా అధికారులు మారాలండి, ప్రభుత్వమే మార్చాలి. వాళ్ళు మార్చాలంటే ప్రతి ఒక్క యాక్ట్ని, రెవెన్యూ యాక్ట్ని నెట్కి వదలాలి, ఇంటర్నెట్కి వదలాలి. రెండోది, ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీస్లో సీసీ కెమెరా 24 గంటలు ఉండాలి. వాళ్ళు ఏమి లంచం తీసుకుంటున్నారు, వాళ్ళకి వచ్చిన కస్టమర్కి ఏమి సమాధానం చెప్తున్నారు అనేది నిఘా ఉండాలి. అంతేగాని వీళ్ళు మనం ఎన్ని మాటలు పెట్టినా, ఎన్ని సభలు పెట్టినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ఆఫీసర్లు పోయినా వాళ్ళ బుద్ధి మాటల ఎంతలాగినా కుక్క దాకా వంకర అన్నట్టుగా ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ వంకర తీయాలంటే సీసీ కెమెరాలుగా కంపల్సరీ అవసరం ఉందని చెప్పి నేను అంతా కోరుకుంటున్నాను. ఇదంతా ఒకేత అయితే కనుక మరి ప్రభుత్వం లక్ష్యమే అవినీతి రహిత పాలన అంటున్నారు. మరి అలాంటి చర్యలు అనేది ముందస్తుగా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి చర్యలు అయితే తీసుకుంటున్నారు కదా. రెవెన్యూ శాఖ కూడా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందంటారా? అలాగే మిగతా శాఖల్లో కూడా ప్రక్షాళన జరగవచ్చు అంటారా? జరగాలి. జరిగినప్పుడే ప్రజల్లో మీద అటువంటి ఒక మంచి అభిప్రాయం పెరిగింది. వీళ్ళు కూడా ఇట్నే చెప్తా ఉన్నారు ఒక మాటలు, పోయిన గవర్నమెంట్ లెక్కలోకి వేసుకుంటారు వీళ్ళని కూడా. ఎందుకంటే వీళ్ళ పనితనం ఇటు చూపించాలా, వీళ్ళ మార్కెట్కి రావాలి. అంతేగాని ఏ కాడికి పోయిన గవర్నమెంట్ చెప్పినట్టు మొత్తం మాటలు కాదు, పని జరగాలంటే ఇటు రెవెన్యూ సభలు రోజు పెట్టినా జరగట్లా. అది ఉన్నప్పుడు సీసీ కెమెరా 24 గంటలు ఎందుకు నిఘా పెట్టలేకపోతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద? ఇదంతా ఒకే అనుకుందాం. ఎందుకని అధికారుల్లో ఇంకా అలసత్వం ఇంకా ఎందుకని పేరుకుపోయి ఉందంటారు? అది అలవాటు పడిపోయారు. ఇప్పుడు అల్లు రాని సినిమాలో ఆలీబాబా 40 దంగలు, అమ్మ గంగానమ్మ తల్లి ఇట్లా చేయి చూపిస్తా ఊరు మొత్తానికి రోగాలు రావాలమ్మా, నా కాడికి డబ్బు కావాలంటూ అట్లా ఒక అలవాటు అయిపోయాడు. అంతేగాని అలవాటు పోవాలంటే దానికి మరి ఒక మార్గం చేసుకురావాలంటే సీసీ కెమెరాగా కంపల్సరీ అవసరం. ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్, ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ వాస్తవం చెప్పాలంటే ఉండాలి సీసీ కెమెరాగా. ప్రతి ఒక్క సభ్యుడికి ఆఫీస్ పని మీద పోయిన ప్రతి ఒక్కరికి ఏమేమి సమాధానం చెప్తున్నారో, ఎన్నిసార్లు తిరుగుతున్నారు ఒక వ్యక్తి, వాళ్ళకి పని అవుతుందా అవ్వట్లేదా అని నిఘాలు పరిశీలించాల్సిన అవసరం, పై అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రికార్డులు, ఈ సదస్సులు కాదు, ఈ మంత్రులు కాదు, ఇవన్నీ కాదు. ముందు అది చేసిన తర్వాత అసలు ఇవన్నీ మంత్రులు కానీ సదస్సులు కానీ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం.